ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీ మలయప్ప స్వామికి ఆస్థానం. అన్నమయ్య సంకీర్తనాలాపనతో పరవశించిన సప్తగిరులు. టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా అన్నమయ్య వర్ధంతి ఉత్సవాలు. శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ. తిరుపతిలో ఆగమోక్తంగా సేనాధిపతి ఉత్సవం. కళ్యాణోత్సవాలలో దేవదేవుడి దివ్య వైభవం. ఆలయాలలో శ్రీ వెంకటేశ్వరుడికి శ్రవణ నక్షత్ర నీరాజనం. మార్చి 27 నుండి తిరుపతి కోదండరాముడి బ్రహ్మోత్సవాలు. జగద్రక్షకుడి సన్నిధిలో టీటీడీ ఘనమైన ఏర్పాట్లు. తిరుమల క్షేత్రంలో శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 522వ వర్ధంతి ఉత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. మార్చి 29వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాయం సంధ్యా సమయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనానికి వేంచేయగా అర్చకులు ఆస్థానం నిర్వహించారు. అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు అన్నమాచార్యుల వారి సంకీర్తనల గోష్ఠిగానంతో స్వామివారికి స్వర నీరాజనం సమర్పించారు. అఖిల భువనాలను తన చల్లని కరుణా కటాక్ష వీక్షణాలతో అనుగ్రహించే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తన సంకీర్తనామృతంతో సేవించి ధన్యత పొందిన తొలి తెలుగు వాగ్గేయకారుడు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారు. అన్నమయ్య శ్రీవారి పాదాల చెంతకు చేరిన పాల్గొన మాసం బహుళ ద్వాదశి తిథిని పురస్కరించుకుని ఆ భక్తాగ్రేసురుని 522వ వర్ధంతి ఉత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మార్చి 25వ తేదీ నుండి 29వ తేదీ వరకు తిరుమల, తిరుపతి, రాజంపేట, తాళ్లపాక ప్రాంతాల్లో ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను టీటీడీ భక్తజన రంజకంగా నిర్వహిస్తోంది. ఇక బుధవారం సాయంత్రం తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీ మలయప్ప స్వామికి ఆస్థానం నిర్వహించారు. ముందుగా శ్రీవారి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి బంగారు తిరుచిపై కొలువుదీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ తిరుమాడ వీధుల గుండా స్వామి అమ్మవార్లు నారాయణగిరి ఉద్యానవనానికి చేరుకున్నారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామి అమ్మవార్లను కొలువుదీర్చిన అర్చకులు స్వామివారికి అభిముఖంగా తాళ్లపాక అన్నమయ్య విగ్రహాన్ని వేంచేపు చేసి ఆగమ కైంకర్యాలతో సేవించి ఘనంగా ఆస్థానం సమర్పించారు. అనంతరం అహోబిలం మఠం తరపున అన్నమయ్యకు వస్త్ర సమర్పణ జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి పి ఆనంద తీర్థాచార్యులు మాట్లాడుతూ అన్నమయ్య సంకీర్తనామృతంతో శ్రీవారిని సేవించి తరించారని వివరించారు. సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖ సుఖినో భవంతి. ఆ నారాయణుని మహావిష్ణువు యొక్క శబ్దం ఉచ్చరిస్తే చాలట సకల దుఃఖముల నుంచి విముక్తిని పొందుతాం. శబ్దమును ఉచ్చరించిన వాడు కావచ్చు, విన్నవాడు కావచ్చు, ఏ స్థలంలో ఆ శబ్దోచ్చారణము జరుగుతుందో ఆ స్థలానికి ఒక మహత్వం అట. మన్నామస్మరణాదేతే విద్రవంతి దిశోదశ అని చెప్పేసి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి బకుళాదేవి చేత అమానే ఎవరికి భయపడను, నామస్మరణం చేసిన వారే భయరహితులవుతారు, భూతప్రేత పిశాచములు అక్కడి నుంచి పారిపోతుంది. ఆ విధమైనటువంటి అద్భుతమైన శక్తి కలది విష్ణు నామస్మరణము, భగవన్ నామస్మరణం అనేది. ఆ భగవన్ నామస్మరణము అత్యంత పవిత్రమైనది. కలియుగములో ఇది ఒక బ్రహ్మాస్త్రం. 4 యుగాల్లో భగవంతుని పూజించే సాధనము శ్రీమద్ భాగవతము ఒక్కొక్క యుగంలో తపస్సని, యజ్ఞయాగములని, అర్చన అని చెప్తూ కలియుగం వచ్చేటప్పటికి తపస్సు సన్నగిల్లిపోయింది. ఒకే ఒకటి ఏదన్నట్టయితే యజ్ఞములు, సంకీర్తనం. ఈ కలియుగంలో
సుమేధసులు జ్ఞానులు పుట్టుకొచ్చి వారే సంకీర్తనమనే యజ్ఞములు చేస్తారని చెప్పి సూచ్యంగా అన్నమాచార్య పురంధరదాసు వంటి మహనీయులు పుడతారని ఎప్పుడో వేదవ్యాస భగవానులు భాగవతంలో సూచ్యంగా చెప్పేశారు. అలాంటి వారు చెప్పిన మార్గంలో వచ్చినటువంటి వారు ఈనాటి కథానాయకులైనటువంటి శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు. నిజంగా అన్నమాచార్యుల వారి యొక్క సాహిత్యం కావచ్చు, వారి యొక్క వ్యక్తిత్వం ఏది చూసినా కూడా మనకు అనిపిస్తుంది. వారు 90 సంవత్సరముల పైబడి తమ సుదీర్ఘ జీవన ప్రయాణంలో అడుగడుగున భగవన్ మహిమోపబృంహితమైనటువంటి పదజాలంలో రచిస్తూ తొలి తెలుగు వాగ్గేయకారులై తెలుగు జాతి హృదయంలో విష్ణు భక్తిని నింపిన మహితాత్మలు శ్రీ అన్నమాచార్యుల వారు. వారు కేవలము వాగ్గేయకారులు మాత్రమే కాదు, మహా తపస్వి, అనుష్ఠానపరులు. వారు ఈ రచనలు రచించడం కంటే మునుపుగా అహోబిళ క్షేత్రానికి వెళ్ళి ఆ అహోబిళ క్షేత్రములో ఆది పీఠాధిపతి, మొట్టమొదటి పీఠాధిపతి అయినటువంటి అహోబిల మఠపు మొదటి పీఠాధిపతి శ్రీ ఆదివన్ శటగోప యతీంద్ర మహాదేశికన్ మహనీయులు. వారు ఎలాంటి వారంటే సాక్షాత్ నరసింహస్వామి వారికి ప్రేషమంత్రాన్ని ఉపదేశించి వారికి అనుగ్రహించారు. అలాంటి గొప్ప సంపన్నులు, తపస్సంపన్నులు. వారి వద్ద 12 సంవత్సరముల కాలము శుశ్రూష చేసి మహాతపస్సు 32 అక్షరములతో యుక్తమైన నరసింహ మహామంత్రాన్ని ఉపదేశాన్ని పొంది అక్షర లక్షల జపాన్ని గావించి సిద్ధి పొందారు. చాలా సిద్ధిని, మేధాశక్తిని పొందారు అన్నమాచార్యుల వారు. అది సాధారణం కాదు. 32 అక్షరముల మంత్రం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం అనే ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క 1000 సంకీర్తనల ప్రకారముగా 32 అక్షరాలకు 32,000 సంకీర్తనలు రాసిన మహితాత్మలు శ్రీ అన్నమాచార్య. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులచే నిర్వహించిన సప్తగిరి సంకీర్తన గోష్ఠిగానంతో సప్తగిరులు భక్తి పారవస్యంతో ఓలలాడాయి. అనంతరం అన్నమయ్య వర్ధంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన అహోబిల మఠం 46వ పీఠాధిపతి శ్రీమాన్ శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి అనుగ్రహ భాషణం చేశారు. అనంతరం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అహోబిలం పీఠాధిపతి శ్రీ శఠగోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామీజీని, శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి వంశీయులను ఘనంగా సత్కరించారు. తిరుపతి నగరంలో ప్రసిద్ధ వైష్ణవ దేవాలయంగా వినితికెక్కిన శ్రీ కోదండరామస్వామి వారి సన్నిధిలో బుధవారం రాత్రి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆగమోక్తంగా అంకురార్పణ జరిగింది. తిరుపతి శ్రీ కోదండ రామాలయంలో మార్చి 27వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను నవనవోన్మేషంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం సేనాధిపతి ఉత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. విశ్వక్సేనుల వారిని తిరుచిపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో ఊరేగించారు. విశ్వక్సేనుల వారు మాడవీధులలో విహరిస్తూ శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం ఆలయ అర్చకులు, అధికారులు ఆలయానికి ఈశాన్య భాగంలో పుట్టమట్టిని సేకరించి యాగశాలకు తీసుకువచ్చారు. యాగశాలలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, అగ్నిమథనం తదితర వైదిక క్రతువులను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించి మృత్సింగ్రహణం, అంకురార్పణ ఘట్టాలను పూర్తి చేశారు. ఇక రేపు ఉదయం జరిగే ధ్వజారోహణంతో తిరుపతి శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారికి బుధవారం హస్తకవచం, పాదకవచం విరాళంగా అందాయి. చెన్నైకు చెందిన శ్రీధర్ అనే భక్తుడు 4 లక్షల విలువైన రాగి స్వర్ణ తాపడంతో సిద్దం చేసిన హస్త, పాద కవచాలను ఆలయ ప్రాంగణంలో టీటీడీ అధికారులకు అందజేశారు. కృష్ణా జిల్లా కొండపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రవణ నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి కళ్యాణం కమనీయంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక ఆసనంపై వేంచేపు చేసిన అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణోత్సవాన్ని వీక్షించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు.
అదేవిధంగా విజయవాడ నగరంలోని కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రవణ నక్షత్ర పూజలు విశేషంగా జరిగాయి. స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణం సందర్భంగా ప్రత్యేకంగా ఆలయ ప్రాంగణంలో కళ్యాణోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సకలాభరణ భూషితంగా వెంచేపు చేసిన అర్చకులు వైదిక క్రతువులను పూర్తి చేసిన అనంతరం ఆగమోక్తంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణం నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో వేంచేసిన శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. స్థానిక శ్రీ సత్యనారాయణ స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై రమ వసుంధర సమేత శ్రీ సత్యనారాయణ స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ స్వామి అమ్మవార్లకు కళ్యాణం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్దలతో సత్యదేవుని కళ్యాణోత్సవంలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు 1,01,11,111 రూపాయలు విరాళంగా అందింది. ఈ మేరకు తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో బుధవారం ఉదయం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిలకు రాజమండ్రికి చెందిన తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్నా తిరుమలరావు, డైరెక్టర్ నున్నా సరోజినీదేవి దంపతులు ఇందుకు సంబంధించిన డీడీని అందజేశారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం తిన్నారాజుపల్లిలో కొలువైన బొంతిమడుగు శ్రీ తిమ్మరాయ స్వామి దేవాలయంలో స్వామివారి కళ్యాణం నయనానందకరంగా జరిగింది. శ్రవణ నక్షత్ర పూజలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో అందంగా సిద్దం చేసిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ తిమ్మరాయ స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం ఆగమ కైంకర్యాలతో స్వామి అమ్మవార్లకు అర్చకులు వేదోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహించి ఆనంద కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించి తరించారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రీవారిని వేల సంకీర్తనలతో సేవించి తరించిన పదకవిత పితామహులు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 522వ వర్ధంతి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. మార్చి 29వ తేదీ వరకు నిర్వహించే ఈ ఉత్సవాలను పురస్కరించుకుని రెండవ రోజైన బుధవారం సాయంత్రం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో కళాకారులు కుమారి ఎస్ అనూష, కుమారి ఎస్ ఆర్తి బృందం వారి భక్తి సంగీత సభ కార్యక్రమం ఆకట్టుకుంది. అలాగే అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు వై వెంకటేశ్వర్లు భాగవతర్ బృందం వారి హరికథ గానామృతం రసరమ్యంగా జరిగింది. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయం పురాతన పుణ్యక్షేత్రంగా విఖ్యాతి చెందింది. జాంబవంతుడు ప్రతిష్ఠించిన ఈ ఆలయాన్ని జనమేజయ చక్రవర్తి పునరుద్ధరించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఎంతో పురాణ ప్రాభవం, చారిత్రక వైభవాలతో వెలుగొందుతున్న తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో మార్చి 26 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు, ఏప్రిల్ 6 నుండి 8 వరకు శ్రీరామనవమి ఉత్సవాలు, ఏప్రిల్ 10 నుండి 12 వరకు తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. జాంబవంతుడు ప్రతిష్ఠించిన రామాలయం, జనమేజయుడు పునరుద్ధరించిన రామక్షేత్రం, 1933లో తిరుమల శ్రీవారి ఆలయంతో పాటే టీటీడీ పరిపాలనా పరిధిలోకి కోదండ రామాలయం. కుడివైపు సీతమ్మ తల్లి, ఎడమవైపు లక్ష్మణుడితో కొలువైన రామచంద్రుడు.
తిరుమల తరహాలో ఉత్సవాలు, ఊరేగింపులు. 500 సంవత్సరాల ప్రాచీన చరిత్ర. భక్తజన బాంధవుడిగా రఘువంశ తిలకుడి అభయం. ఎక్కడా ఈ ఆలయం? ఏమిటి ఆ విశేషాలు అనుకుంటున్నారా? అయితే ఈ విశేష కథనం మీకోసమే. ప్రసిద్ధ దేవాలయాలకు నిలయంగా తిరుపతి పుణ్యక్షేత్రం విరాజిల్లుతూ నిత్యం ఉత్సవాలు, ఊరేగింపులతో అలరారుతోంది. తిరుపతి నగరం హృదయస్థానంలో కొలువుదీరినదే శ్రీ కోదండ రామాలయం. 1933వ సంవత్సరం తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ పరిపాలన పరిధిలోకి చేరిన తిరుపతి శ్రీ కోదండ రామాలయం. ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో కోదండరామునికి కుడివైపున సీతమ్మ తల్లి, ఎడమవైపున లక్ష్మణ స్వామివారు కనిపిస్తుంటారు. అందుకే ఈ క్షేత్ర దర్శనం సకల శుభదాయకమని పండితులు పేర్కొంటారు. వనవాస సమయంలో సీతారామ లక్ష్మణులు ఈ ప్రాంతంలో సంచరించినట్లు పురాణోక్తి. ఇందుకు గుర్తుగా జాంబవంతుడు ఇక్కడ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండ రామస్వామివారిని ప్రతిష్ఠించారని తెలుస్తోంది. తదనంతరం కలియుగ ఆరంభంలో జనమేజయ చక్రవర్తి ఈ ఆలయాన్ని పునరుద్ధరించారని స్థల పురాణం తెలియజేస్తోంది. శ్రీ కోదండ రామాలయంలో 500 సంవత్సరాల పూర్వం నుంచి స్వామివారికి ఉత్సవాలు, ఊరేగింపులను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించినట్లు శాసన ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. శ్రీ కోదండ రామాలయం ఎదురుగా ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామివారు భక్తులను అనుగ్రహిస్తుంటారు. వనవాస సమయంలో శ్రీరామచంద్రుడు ప్రస్తుతం కోదండ రామాలయానికి ఎదురుగా రామచంద్ర పుష్కరిణి ఉన్న ప్రాంతంలో సంచరించడం వల్ల తిరుమల తిరుపతి దేవస్థానం రామచంద్ర పుష్కరిణిని విశేషంగా అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకువచ్చింది. భక్తులను ఆకట్టుకునేలా స్వాగత తోరణాలు, పుష్కరిణి మధ్యలో సీతారామ లక్ష్మణులు, శ్రీ ఆంజనేయ స్వామివార్ల ప్రతిమలను ఏర్పాటు చేశారు. ఇక రామచంద్ర పుష్కరిణి వెలుపల విశాలమైన ప్రాంగణం ఏర్పాటు చేసి ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో ఏటా ఫాల్గుణ మాసంలో మృగశిర నక్షత్రానికి పూర్తయ్యే విధంగా 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు వైఖానస ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది మార్చి 26వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా మార్చి 27వ తేదీ ఉదయం 9:15 నుండి 9:30 మధ్య మేషలగ్నంలో జరిగే ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ప్రతిరోజు ఉదయం 8 నుండి 9:30 వరకు, రాత్రి 7 గంటల నుండి 8:30 వరకు స్వామివారి వాహన సేవలు జరుగుతాయి. ఏప్రిల్ 3వ తేదీ ఉదయం 7 గంటలకు మహారథోత్సవం ప్రారంభమవుతుంది. అలాగే ఏప్రిల్ 6వ తేదీ నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు శ్రీరామనవమి ఉత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా 6వ తేదీ శ్రీరామనవమి, 7వ తేదీ శ్రీ సీతారామ కళ్యాణం, 8వ తేదీ శ్రీరామ పట్టాభిషేకం వైభవంగా నిర్వహిస్తారు. ఏప్రిల్ 9వ తేదీ 2వ వసంతోత్సవం, ఏప్రిల్ 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు రామచంద్ర పుష్కరిణిలో తెప్పోత్సవాలు, ఏప్రిల్ 13వ తేదీ ఖనిజ తోటోత్సవం, ఏప్రిల్ 14వ తేదీ రేపాకుల సుబ్బమ్మ తోటోత్సవంలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలను భక్తులు కనులారా తిలకించి కోదండధారి అయిన శ్రీరామచంద్రమూర్తి కృపకు పాత్రులు కావాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి,
తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులో వేంచేసిన శ్రీ ముత్యాలమ్మ తల్లి సన్నిధిలో అమ్మవారి సోదరి శ్రీ పోలేరమ్మ జాతర ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గర్భాలయంలోని శ్రీ ముత్యాలమ్మ తల్లి మూర్తిని బంగారు చీరతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక పూజలతో సేవించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి పల్లకీ ఉత్సవం ఘనంగా జరిగింది. ఆపై సాయం సంధ్యా సమయంలో అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకున్న అమ్మవారి భక్తుల సమక్షంలో గ్రామ వీధులలో అమ్మవారికి సింహవాహన సేవ అత్యంత వైభవంగా సాగింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రవణ నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడికి పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో కన్నుల పండుగగా ఆగముక్తంగా అర్చకులు అభిషేకాదులను నిర్వహించారు. అనంతరం స్వామివారిని సర్వాభరణ భూషితంగా సుగంధ పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. ఆపై మహామంగళ నీరాజన సమర్పణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రవణ నక్షత్ర పూజల్లో భాగంగా గిరి ప్రదక్షిణ జరిగింది. ఈ సందర్భంగా శ్రీగిరి కింద భాగంలో కొలువైన బాపూజీ గో సంరక్షణశాలలో గోవిందుని ఉత్సవమూర్తిని తిరుచిపై వేంచేపు చేసి పూజలు నిర్వహించారు. అలాగే గోమాతకు పూజలు జరిపారు. ఆపై భక్తులు గోవిందనామాలను పఠిస్తూ గిరి ప్రదక్షిణలో ఉత్సాహంగా పాల్గొన్నారు. తిరుపతి జిల్లా నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పాల్గొన మాసం ఏకాదశి సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేషంగా కైంకర్యాలను జరిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిత్య పూజలతో స్వామివారి ఆలయ ప్రాంగణం ఉత్సవ కాంతులను వెదజల్లుతోంది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి తిరుచిపై ఆసీనులను చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మానవీధుల్లో స్వామి అమ్మవార్లకు ఏకాదశిని పురస్కరించుకుని తిరుచి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మనిధానాంజనము, నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మనిధానాంజనము, నీ నామమే
మాకు నిధియు నిధానము నీ నామమే ఆత్మనిధానాంజనము. నమో నమో కేశవ నమో నారాయణ నమో నమో మాధవ నమో గోవింద. నమో నమో కేశవ నమో నారాయణ నమో నమో మాధవ నమో గోవింద. నమో నమో విష్ణు నమో మధుసూదన నమో నమో విష్ణు నమో మధుసూదన నమో త్రివిక్రమ నమో వామన నమో. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో స్వామివారి తిరుచి ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి బంగారు ఆభరణాలు పుష్పమాలలతో సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువు తెచ్చారు. ప్రత్యేక పూజలతో నివేదన హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ దేవుని కడప పురవీధుల్లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని తిరుచి సేవ వేడుకగా జరిగింది. భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకుని కొబ్బరికాయ మొక్కులు తీర్చుకున్నారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో సేవింపరు జనులాల చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాల చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాల చేరి మొక్కరో. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు నీకు గలిగిన మంచి నల్ల కలువవలే. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు నీకు గలిగిన మంచి నల్ల కలువవలే. ఎలమి కప్పుర కాపు ఇది చాతుకున్నవాడు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తాళపాక గ్రామంలో పదకవితా పితామహులు శ్రీమాన్ తాళపాక అన్నమాచార్యుల వారి 522వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మార్చి 29వ తేదీ వరకు జరిగే ఉత్సవాలను పురస్కరించుకుని అన్నమాచార్యుల వారి స్వగ్రామమైన తాళ్లపాకలో నెలవైన ధ్యాన మందిరంలో అన్నమయ్య విగ్రహానికి పంచామృతాభిషేకం వైభవంగా జరిగింది. పాలు పెరుగు పంచామృతాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం నూతన వస్త్రం పుష్పమాలలతో అలంకరణలు జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు కళాకారులు గ్రామస్తులు నగర సంకీర్తన గోష్ఠిగానం నిర్వహించారు.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.